రాజశేఖర్ రెడ్డి గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? కాలేజీలో కలిసే ఉన్నాం, విడిపోవడం జరిగింది. అప్పుడు మీరు చాలా మృదు స్వభావం అంటారు అప్పుడు, అంటే మీరు కూడా యుద్ధానికి పోయారా? రాజశేఖర రెడ్డి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అలా కనిపించారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఏంగా ఉండే రాజశేఖర రెడ్డికి అప్పటికి చాలా తేడా. ఏం తేడా అప్పటికి ఇప్పటికి? ఏం కోపం ఎక్కువ. కోపం అంటే ఊరికే మాటల్లోనే కాదు, అవసరమైతే. ఇంకా మరొక విశేషం ఏమంటే మీ హయాంలోనే అంటే చాలా విశిష్టమైన సైన్స్ సిటీ అనేది కూడా వచ్చింది. బట్ ఏం జరిగిందంటే కొంతమంది నాయకులు దుర్వినియోగం చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం ఏమంటారు? రాజశేఖర రెడ్డి సీఎం కాకోకుండా కూడా చాలా మంది అడ్డుకున్నారు రాష్ట్రంలో అంటారు. రాజశేఖర రెడ్డి ఏమీ లేదు, నీ వల్లనే జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది 2009? ఓన్లీ రాజశేఖర రెడ్డి. ఈ రోజు కూడా నేను బాధపడతా అంటే నేను రాష్ట్ర విభజనకు జగన్ కూడా కారకుడు. కాంగ్రెస్ పార్టీని జగన్ వీడకపోయి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు. అవును, వీడకపోయి ఉండే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నిస్తా అంటే కదా, వీళ్ళే ధర్మేస్తా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. రాష్ట్ర విభజనకు కారణం ఏమంటారు? ఇంతకీ కేసీఆర్ ఉద్యమం అంటారా, చంద్రబాబు లేక్ అంటారా? ఒక సిపిఎం పార్టీ తప్ప ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎఫెక్ట్ 2019లో కాపులంతా కూడా జనసేన వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. చిరంజీవి అబ్బాయి సొంత పార్టీ ఎవరైనా దెబ్బతిన్న తర్వాతే కదా అనుభవం అనేది కూడా. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మీకు టికెట్ వచ్చి పుట్టపర్తి నియోజకవర్గంలో బరిలోకి దిగితే తెలుసు ఆయన వీక్నెసెస్ నాకు తెలుసు. ఆయన వీక్నెసెస్ ఏదైనా ఒకటి చెప్తారా? సూట్ కేసులను చూసే సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటారు. అట్లయితే మమ్మల్ని అడిగిండాలి కదా సూట్ కేసులో ఇంకేంటివన్నా. అంటే మీకు సూట్ కేసు లేదంటే మీకు టికెట్ ఇవ్వలేదు అంటారు. సోమశేఖర్ రెడ్డి సూట్ కేసులు ఉన్నాయి, మీకు సూట్ కేసు లేదు కాబట్టి. ఏం లేదు, సూట్ కేసులు అవన్నీ కారణాలు కాదు. వైసీపీ ఓటమికి 2014లో వైసీపీ ఓటమికి గల కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కొన్ని చేయడం వల్ల కొన్ని సీట్లు పోగొట్టుకున్నాడు అనేది.